జిల్లాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేటప్పుడు 371Dని పరిగణలోకి తీసుకొని ఉంటే చాలా సమస్యలు తలెత్తేవి కావు. రెండో గందరగోళం ఏడైందంటే ఉదాహరణకి ఒక జిల్లాకు సంబంధించి 4 మండలాలు ఇంకో జిల్లా కొత్త జిల్లాలో కలిపారు. ఇప్పుడు పాత జిల్లా మొత్తానికి ఆ కొత్త జిల్లాకు పోవటానికి అవకాశం ఇచ్చారు. దానితో జరిగిన సమస్య ఏంటంటే సీనియర్లందరూ ఇక్కడికి వచ్చారు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇంకెక్కడో విసిరివేయబడ్డారు. ముఖ్యంగా బాగా అవస్థపడుతున్నది కొత్తగా చేరుతున్న మహిళలు. అది జూనియర్ పోలీస్ కానిస్టేబుల్ కానీ టీచర్లు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్ల కారణంగా ఇంతకుముందు తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టు కుటుంబాలు బాగా విచ్ఛిన్నమైపోయినాయి. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే దీన్ని పరిష్కరించటం ఎట్లా అనేది ఒక పరిష్కారం అయితే వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. సహజంగానే మళ్ళీ స్థానికత ప్రాతిపదికన మొత్తం మారుద్దామంటేనేమో ఇది తేనెతిట్టును కదిపించినట్టు అవుతుంది. కానీ చేయటానికి ఉన్న చట్టంలోనే అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం 317లోనే చాలా అవకాశాలు ఉన్నాయి. మిత్రులు చాలామంది ఉద్యోగులు కూర్చొని ఆలోచన చేసి సర్వీస్ రూల్స్ ప్రకారం కానీ ఈ 371లోనే 317లోనే 28 పారా 28 ఇవన్నీ ఎక్సెప్షనల్ క్లాజెస్. కొద్ది మందికే వాడగలం కదా, అందరి ఉద్యోగులకు దాన్ని వర్తింపజేయలేం కదా అనే ఒక సమస్య వ్యక్తం చేస్తున్నారు అధికారులు. నేను అనుకోవటము ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎక్సెప్షనల్ క్లాజెస్ని ఉపయోగించటం తప్ప ఇంకొక మార్గం లేదు. మళ్ళీ ఢిల్లీకి వెళ్దామంటే కూడా ఆ ఆమోదాలు పొంది అవి మార్పులు జరగాలంటే ఇప్పట్లో అది సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా చేసే విన్నపం ఏంటంటే ఇప్పుడు సమస్యకు ఒక పాక్షిక పరిష్కారం దొరికింది. కొత్తగా జారీ అయినటువంటి 243, 244, 245 వల్ల పాక్షిక పరిష్కారం దొరికింది. దీంట్లో కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పరిగణలోనికి తీసుకోండి. స్పౌస్ కేటగిరీలో వాళ్ళను కూడా అకామిడేట్ చేయండి అని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ, అదనంగా నేను అడిగేది ఏంటంటే ఆ పరిధిలోకి 3 జీవోల పరిధిలోకి రానటువంటి వాళ్ళను తప్పనిసరిగా ఇందులో ఉన్న ఎక్సెప్షన్ ప్రావిజన్స్ పారా 28 కానీ లేకపోతే అట్లాంటివే ఇంకా ఇతర ప్రకరణలను కానీ ఉపయోగించి వారికి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఒక 2-3 జిల్లాల్లోనే సమస్యలు వస్తాయి అధ్యక్ష, మిగతా జిల్లాల్లో పెద్దగా సమస్యలు రావు. కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వండి. ఈ ప్రత్యేకమైన మన ఎక్సెప్షన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రకరణనే ఇప్పుడు వాడటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ పద్ధతిని మరి ఉపయోగించి వీరికి న్యాయం చేయాలని చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఒక ఆశ ఉన్నది ప్రభుత్వం మీద న్యాయం చేస్తారని. కాబట్టి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు మీ ద్వారా మేము వాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, వారికి వెంటనే న్యాయం చేయాలి. అధ్యక్ష, 317 మీద మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్మెంట్ దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్, మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష? సొల్యూషన్ చెప్పండి, ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి. 317 దా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి. అది చెప్పకుండా 317 అట్లయింది ఇట్లయింది అని అంటే ఎట్లా? మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది, కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 31 జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్? మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది అంటే తమ సీనియర్ సభ్యులు సార్, నేను మిమ్మల్ని పర్సనల్ గా తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఒకసారి
ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టంలో ఉండాలి కదా సార్. సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్. సొల్యూషన్ హ్యావ్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్. కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్. బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం.